ఈరోజు ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్‌కి సూట్ అయ్యే ఈ టమాటా కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. వెల్కమ్ టు డే 5. నేను మీకిష్టమైన వాళ్ళ కోసం మీరు వంట నేర్చుకోవాలనుకుంటే, ఆ వంటని నేను బేసిక్ నుంచి నేర్పిద్దామని అనుకుంటున్నాను. సో, ముందుగా మీరు ఒక పాన్ పెట్టి దాంట్లో కొంచెం తగినంత బేస్ అంతా ఫిల్ అయ్యేంత ఆయిల్ వేసుకొని, తిరగమాత వేసుకోండి. ఆ తిరగమాత ఎలా వేయాలో నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను. ఒకసారి అది చూడండి. దాంట్లో డీటెయిల్‌గా అన్నీ చెప్పాను. అండ్ ఇంగువ వాడేవాళ్ళు ఆ ఇంగువ ఎంత వేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేంత వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నూనె వేడయ్యాక తిరగమాత వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక్క 10 సెకండ్స్ వెయిట్ చేసి 10 సెకండ్స్ తర్వాత మీరు ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజిటబుల్ ఏసుకొని, ఆ వెజిటబుల్ కూడా ఉడికాక మీరు టమాటా వేసుకోండి. నేను మీకు చూపియటం కోసం ఏ వెజిటబుల్ ఎయలేదు. దీంట్లో మీకు నచ్చిన వెజిటబుల్ ఏసుకోవచ్చు. ఈ రెసిపీ అన్ని వెజిటబుల్స్ సెట్ అవుతుంది. ఉల్లిపాయలు ఉడికాక నచ్చిన వెజిటబుల్ ఏసి అది కూడా ఉడికాక టమాటా వేసుకొని సాల్ట్ వేయండి. దానివల్ల టమాటా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. టమాటా కుక్ అయింది అని మీరు అనుకున్నప్పుడు లిడ్ తీసేసి మీకు నచ్చినంత వాటర్ పోసుకొని దాంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే మీకు ఆ ఫ్లేవర్ కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోయి నీట్‌గా ఇన్‌ఫ్యూజ్ అవుతుంది. ఆ తర్వాత మీరు కొరియాండర్ అంటే కొత్తిమీర దాన్ని మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవడం రాకపోతే నేను చేసినట్టు ఇలా సిజర్ పెట్టి కట్ చేసేసుకోండి. సిజర్‌తో కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేస్తే ఈ కర్రీ రెడీ అనమాట. ఈ కర్రీ మీరు ఏ వెజిటబుల్‌లో చేసుకున్నా, ఏ వెజిటబుల్‌తో అయినా సెట్ అవుతుంది. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మీ లవ్డ్ వన్స్‌కి సెండ్ చేసి మీకోసం నేర్చుకోమని చెప్పండి. లాస్ట్‌గా రోజు చెప్పే మాట, మందు, సిగరెట్ లాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే దయచేసి మానేయండి.